డాక్టర్ కృష్ణంరాజు, నాడీపతి గోశాల. ఇవంతా కూడా మనకి స్టార్టింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్. ఇవన్నీ పొంగనూరు జాతి ఆవులండి. అంటే 3 అడుగుల నుంచి 5 అడుగుల లోపు ఉండే ఆవులు, స్టార్టింగ్ బ్లడ్ లైన్ మాట అండి. మనం వీటిని ఎవరికన్నా ఇచ్చేస్తే మళ్ళీ వేరే రూపంలో వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో వీటిని అలా మనం పోషిస్తాం. ఇవే మనకి సుమారుగా 7,000 6,000 చిల్లర నుంచి 7,000 వరకు ఉన్నాయండి. మొత్తం 10,600 మంది. ఇది ఒక బ్యాచే కాదు, దీని వెనకాల ఇంకో బ్యాచ్ మేపుతున్నారు అన్నమాట. ఇలా మాకు మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయితే ఈ కొండను చూసారా, కొండ అవతలే మన ఫామ్. ఆ కొండ చూడండి, ఆ కొండకి ఈ పక్క తిరిగి వచ్చినమాట అండి. లేకపోతే అలా స్ట్రైట్ అక్కడి నుంచి ఇలా సిమ్ చేసుకుంటూ వచ్చేస్తాయి. వచ్చి ఇది ఇక్కడ ఇంచుమించు 3,000 ఎకరాల విస్తీర్ణం అండి. ఇదంతా గవర్నమెంట్ది. చాలా అందమైన ప్రదేశం అన్నమాట. చూడండి, మన కనుచూపు మేరకు ఉన్నాయి ఈ ఆవులు. ఇక్కడ సహజసిద్ధంగా వచ్చి నేల మేత మేసి మళ్ళీ ఈ కొలంలో నీళ్ళు తాగుతూ ఉంటాయండి. మళ్ళీ సాయంత్రానికి మనకి ప్రయాణం ఈవినింగ్ 5-6 మధ్యలో మన ఫామ్కి వస్తాయి. వచ్చాక అప్పుడు మనం పెట్టే ఫుడ్ కూడా తినేసి పడుకుంటాయి. ఈ ప్రతిరోజు 2 times స్నానం చేస్తాయండి. నదిలో ఈదుకుని వస్తాయి, ఈదుకుని వెళ్తాయి. పడవ కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చినా మనం ఈ పడవ మీద ఇలా రావడం జరుగుద్ది. ఆవులు అయితే ఇలా సిమ్ చేసుకుంటూ వస్తాయి. దీంతోపాటు మా మనుషులు ఇక్కడ ఒక 20 మంది ఉంటారండి వీటికి కాపలా. వాళ్ళు కూడా నదిలో దిగి వస్తారన్నమాట. వీటి వెనకాల చూడండి ఎంత లెక్క ఉందో, ఎంత విశాలంగా ఉందో. అవకాశం మనకి గోమాతలు మనకి ఇచ్చే, అలాగే విలేజర్స్ ఇచ్చారు, ఈ ప్రకృతి మనకి ఇచ్చింది. చెప్పేది ఏంటంటే, మనం ఆవుకి ఏ విధంగా మనం దానికి సేవ చేయాలని అనుకుంటే అవే మనకి అన్ని అవకాశాలు చూపిస్తుంది. దేవుడు అంటే దానికి ఓన్లీ మాట ఒకటి ఇవ్వలేదు తప్ప మిగతా అన్నీ ఇచ్చాడండి. అందుకని మనం మనసులో కల్మషం లేకుండా ఆవుకి ఏ విధంగా అయితే మనం ఫుడ్ పెట్టాలి అనేది ఆలోచిస్తే అది దాని సోర్స్ అదే నెత్తుకుంటుంది. అవకాశాలు వస్తాయండి. చూడండి, ఇంత మంచి నేచర్ మనకి ఇచ్చింది అంటే మన నాడీపతి గోశాలకి నిజంగా నేను ఈ ప్రకృతికి, ఈ గోమాతలకి ఎంతో రుణపడి ఉంటా. మళ్ళీ మనకి జన్మ అంటూ ఉంటే నాకు ఎలాంటి జన్మ వస్తుందా లేదా అనేది తెలియదు, కానీ ఈ జన్మకు మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఎందుకంటే మనకి ఇన్ని ఆవులు, 10,600 ఆవులని ఇంకా మనకి అవకాశం ఇస్తే 4 లక్షల వరకు మనం వీటిని పెంచాలని అనుకుంటున్నాం. అంతా గోమాత సలవా. మన సనాతన ధర్మంలో ఆవు ఇంట్లో ఉండేది, కుక్క బయట ఉండేది. ఇప్పుడు ఆవులు పెద్దగా ఉండిపోయినాయి, మనమేమో స్పేస్ వనరులు చిన్నగా అయిపోయాము. ఆవులను పోషించే స్తోమత లేక కషాయికి వెళ్ళిపోతున్నాయి. రోజుకి 8 లక్షల ఆవులు కోతకు గురవుతున్నాయి. అసలు ఆవును పోషించే వాళ్ళే చాలా తగ్గిపోయారు. మన కాన్సెప్ట్ మళ్ళీ ఆవుని సనాతన ధర్మంలో ఆవుని ఇంటికి తీసుకురావాలంటే ఆవు చిన్న సైజ్ చేయాలి అని మనం చేసామండి. మినియేచర్ అని, మైక్రో మినియేచర్ అని, నానో అని ఇలా చేసి ఇప్పుడు ఒకప్పుడు ఆవుల్ని పల్లెటూరులో మాత్రం పోషించేవారు. ఇప్పుడు పల్లెటూరులో మానేశారు, టౌన్లో పెంచుకుంటున్నారండి. ఆవు మళ్ళీ ఇంట్లోకి వచ్చింది, అపార్ట్మెంట్లో సైతం దాన్ని చూసుకుంటున్నాం. అదే మనం పల్లెటూరులో అయితే మన ఆవుల్ని పొలాల్ని పెంటగుట్ట పక్కన కట్టేసి పాలు ఇచ్చినంతసేపు దాన్ని ఒకలా చూస్తాం, పాలు వదిలేసిన తర్వాత ఒకలా చూస్తాం, నచ్చకపోతే బీ ఫ్యాక్టరీకి అమ్మేస్తాం. ఎంతమంది చూస్తున్నాం? ఇలా అంటేనే బాధ కలగచ్చు గృహోపయోగికుల్ని. మిమ్మల్ని నేను అంటలేదు, బయట జరుగుతున్న దాన్ని బట్టి నేను చెప్తున్నా. ఎంతమంది చూస్తున్నామండి? ఆవుకి రక్షణ ఎక్కడుంది? ఒకప్పుడు ప్రపంచంలో పూజించే దేశమే భారతదేశం, అవునండి. మరి ఇప్పుడు బీఫ్ సప్లై చేసే దేశం భారతదేశం అయిందండి. ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో బీఫ్ సప్లై చేసే దేశంగా మన భారతదేశం వచ్చింది. మరి ఇలా ఉంటే భవిష్యత్ జనాలకి ఆవు ఎక్కడ ఉంటుందండి? ఇప్పటికీ కూడా మనకి మన బ్రీళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఆవు అనేదే లేదండి. మనది బాస్ ఇండిగస్. మన భారతదేశంలో ఉన్న సంతతినన్నీ విదేశీయులు పట్టుకెళ్ళి వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి ఒక గాడిదకి, గేదెకి, పందికి మ్యూటేషన్ చేసి ఒక జాతిని తయారు చేశారు. దాన్నే హెచ్ఎఫ్ జెర్సీ. అదిని మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. దీనివల్ల మనకి ఎన్ని అనర్థాలండి. మన పిల్లలు ఎర్లీగా మెచ్యూరిటీ రావటం, అనారోగ్య సమస్యలు, టైప్ 1 డయాబెటిక్ అనేక ఇబ్బందులు వస్తున్నాయి. దేశీయ గోమాతని పెంచడం మానేసామండి. అసలు ఒరిజినాలిటీయే లేదు. మనది భారతదేశం ఎంత గొప్ప దేశం అంటే మనుషులకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారో ఆవులకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారండి. మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్గా మన ఆవుల్ని, ఎద్దులను కూడా చాకేవారు. పూర్వకాలం చూస్తే అందరికీ తెలిసిందే, మా నాన్నమ్మలు, తాతలు చెప్తారు. దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, మన ప్రెగ్నెంట్ స్త్రీలని ఇంట్లో అందమైన పిల్లల ఫోటోలు ఎందుకు పెట్టుకుంటామండి అంటే, మనకు పుట్టే పిల్లలు మంచి అందంగా రూపంతో పుడతారు. ఆ తల్లి పొద్దున్న లేచి ఆ పిల్లల రూపాన్ని ఊహించుకుంటే
ఒక కెమికల్ యాక్షన్ ప్రకారం అందమైన రూపం పుట్టిస్తారు. ఇదే పాజిటివ్గా. అదే ఉద్దేశంతో ఆవులు కూడా నంది బొమ్మలు పెట్టేవారు గ్రామాల్లో. ఎందుకు నంది బొమ్మలు పెట్టేవారు? ఈ ప్రెగ్నెంట్ ఆవులు అంటుండే ఈ మేతకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆ నందిని చూసి ఊహించుకొని నందిని లాంటి పిల్లలను కంటాయని. విదేశీయులు మాత్రం మన ఆవును గుర్తించి మన ఆవుకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు దీన్ని ఆదరించి ఇప్పుడు కౌహాగ్ థెరపీ, అలాగే గోమయం, గో ఉత్పత్తులు ఇవన్నీ ఎంతో దీని మీద పేటెంట్ కూడా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. మనం మాత్రం అలా చూస్తూనే ఉన్నాం. కానీ భవిష్యత్తులో కూడా మనకు ఆవుకి ఇంపార్టెన్స్ రావాలి. ముందు మన భారతదేశంలో గోవధన ఆపాలంటే అందరూ ఫైట్ చేస్తున్నారు, ఎవరి వల్ల కాదు. కానీ నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఆవుని నేషనల్ యానిమల్ చేయాలి. ఎప్పుడైతే ఆ గోవుని నేషనల్ యానిమల్ చేశారో గోవ్యధ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మళ్ళీ మనం గోవుల సంఖ్య పెరిగితే మనకి ఇంపార్టెన్స్ పెరిగి మన రైతు బాగుంటాడు. రైతు బాగుంటే రైతే దేశానికి వెన్నుముక. మళ్ళీ దేశం ముందుకు ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ గోమాతలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై గోమాత.